ఆంధ్రజ్యోతి 22వ వార్షికోత్సవం సందర్భంగా కరీంనగర్ యూనిట్ కార్యాలయంలో కార్ అండ్ బైక్ రేస్ లక్కీ డ్రా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కరీంనగర్ అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ హాజరయ్యారు. యూనిట్ కార్యాలయంలో నిర్వహించిన లక్కీ డ్రాలో విజేతలను ప్రకటించారు. రామగుండానికి చెందిన శ్వేతకు మొదటి బహుమతి రాగా, శివకృష్ణకు రెండవ బహుమతి, కరీంనగర్కు చెందిన హుస్సేన్కు మూడో బహుమతి వచ్చింది. ఇవే కాకుండా 100 కన్సోలేషన్ బహుమతిని కూడా అందించారు. లక్కీ డ్రా విజేతలకు అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ శుభాకాంక్షలు చెప్పారు. ఆంధ్రజ్యోతి మీద పాఠకులకు గొప్ప నమ్మకం ఉందని, రీడర్స్ ప్రేమాభిమానాల్ని గెలుచుకుందని ప్రఫుల్ దేశాయ్ అన్నారు. 22 ఏళ్లుగా ప్రజా సమస్యలపై ఆంధ్రజ్యోతి వార్తలు అందిస్తోందని ప్రఫుల్ దేశాయ్ చెప్పారు. ఈ యూనిట్ ఆఫీస్లో 22 సంవత్సరాల నుంచి ఈ లక్కీ డ్రా కార్యక్రమాన్ని నడుస్తూ వస్తున్నారు. ఆ భాగంగా ఈ సంవత్సరం నేను ఇక్కడ చీఫ్ గెస్ట్గా పార్టిసిపేట్ చేశాను. లక్కీ డ్రాలో ముగ్గురు మనము రీడర్స్ని ఎంపిక చేయడం జరిగింది ఇక్కడ అందరి సమక్షంలో. సో వీరందరూ కూడా నేనే పర్సనల్గా ఫోన్ కూడా చేశాను. చాలా సంతోషంగా ఉన్నారు రీడర్స్ అందరూ. సో ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ కూడా అంటే ఇప్పుడు నేను ఇక్కడ అడిగినప్పుడు అందరూ చెప్పినారు, అంటే చాలా మంచి ఒక ఫేర్ న్యూస్ అన్నది అన్నీ అక్కడ ఆ న్యూస్ పేపర్లో వస్తుంది, రోజు చదువుతామన్నది వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ చూస్తే కూడా చాలామంది పార్టిసిపేట్ చేశారు. ఐ థింక్ మోర్ దెన్ 20,000 అప్లికేషన్ ఇక్కడ వచ్చినట్లా ఉన్నాయి లక్కీ డ్రాలో. సో వీళ్ళకి మళ్ళీ కన్సోలేషన్ ప్రైజ్ కూడా 100 పీపుల్కి ఇస్తామన్నది కూడా ఇక్కడ బ్రాంచ్ మేనేజర్ కూడా తెలియడం జరిగింది. సో మీ అందరికీ కూడా ఈరోజు ఇక్కడ ముగ్గురు ఏం లక్కీ డ్రాలో ఎంపిక అయినా వాళ్ళకి కంగ్రాచులేషన్ చెప్తూ ఆంధ్రజ్యోతికి కూడా నా సైడ్ నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.